బడంగ్పేట సర్కిల్లో జరుగుతున్న అవినీతిపై బీజేపీ పార్టీ పోరాటం చేయడంతోనే ఇంత పెద్ద అవినీతి బయటపడిందని బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి తెలిపారు. వందల కోట్ల రూపాయలు అవినీతికి జరిగాయని చెప్పి ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 10 మంది అధికారులు సస్పెండ్ కావడం జరిగింది. ఈ యొక్క అధికారుల సస్పెండ్ అయినాక ఈ అవినీతి వెనకాల అధికారులే కాదు, కొంతమంది రాజకీయ నాయకులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు దీని వెనకాల ఉండి అధికారుల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కోట్ల రూపాయలు దంచుకున్నారు. ఈ యొక్క విషయంపై భారతీయ జనతా పార్టీ అనేక నెలలుగా దాదాపు 2 సంవత్సరాల నుండి ఈ యొక్క విషయంపై పోరాడుతుంది. ఈ యొక్క అవినీతిపై కేవలం ఎజెండా సంబంధించిన ఒక్కటే కాకుండా ఇక్కడ సంబంధించినటువంటి బడంగ్పేట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాలను, పార్కులను మొత్తం అన్యాక్రాంతం చేసిరు, పార్కులు కబ్జా చేసిరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇదే మున్సిపల్ కార్యాలయం ముంగడ టెంట్ వేసి రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. దీని మీద స్పందించాలని చెప్పి ధర్నా కూడా చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు చేసుకుంటా విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈరోజు ఏసీబీ విజిలెన్స్ అధికారులు ఈ విషయాలన్నీ బయటపెట్టి అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది. అధికారులు ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టించి ఒక రాజకీయ నాయకుడు ఈ అధికారులను బ్లాక్మెయిల్ చేసి మొత్తం దీని వెనకాల ఉండి చరిత్ర మొత్తం నడిపింది ఒక అధికార పార్టీ సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు. మేము పదే చెప్తున్నాం, మేము పోరాటం చేసినాం. ఏదైతే బాలాపూర్ ప్రభుత్వ పాఠశాల గురించి నేను అసలు వెళ్ళింది, ఆ బాలాపూర్ పాఠశాలకు నరేంద్ర మోడీ గారు పిఎంసి ఫండ్ కింద దాదాపు 11 లక్షల రూపాయలు అక్కడ పాఠశాలకు కేటాయిస్తే అక్కడ పాఠశాల సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ ఆ నిధులని దుర్వినియోగం చేసిండని చెప్పి నాకు సమాచారం రాగానే అక్కడికి కేవలం పిఎంసి నిధి గురించి అక్కడికి వెళ్ళాను. అది ఎప్పుడు వెళ్ళాను? 2025 డిసెంబర్ 30వ తారీఖు నాడు వెళ్ళిన. ఆ పిఎంసి ఫండ్ మాట్లాడి అక్కడ హెడ్ మాస్టర్ని నిలదీసి అక్కడ క్వశ్చన్ చేసి మేము వస్తుంటే, బయటికి వస్తుంటే ఒక 5-6 మంది ఆడపిల్లలు వచ్చిండ్రు. 5-6 మంది ఆడపిల్లలు వచ్చిండ్రు. ఇదే నిన్న ప్రెస్ మీట్లో బాలాపూర్ గ్రామంలో మన మాజీ గౌరవ మాజీ మేయర్ గారు కంటతడి పెట్టిందని చెప్పి చూపిస్తున్నారు. నిజంగా మీరు ఏడవచ్చు, కానీ ఆ రోజు ఏదైతే డిసెంబర్ 30వ తారీఖు నాడు ఇదే బాలాపూర్ మీ ఇంటి పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అమ్మాయిలు మా దగ్గరకు వచ్చి కంటతడి పెట్టిరు. పూటకో పార్టీ నువ్వు మారినావు, అధికారం కోసం పూటకో పార్టీ మారినావు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కనవప్పుకున్నావు. నువ్వు గెలిచింది ఏ పార్టీలో? నువ్వు మేయర్ అయింది ఏ పార్టీలా? ఈరోజు మీరు పార్టీలు మారి, మీరు కండువాలు మార్చుకొని మీరు బడంగ్పేట్ కార్పొరేషన్ సొమ్మును దోచుకు తిన్నారు. ఆడపిల్లలు ఏడుస్తుంటే ఆ రోజు నా కళ్ళకి నీళ్ళు వెళ్ళాయి. మీరు విన్నారు కదా, వీడియో అందరు విన్నారు కదా. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఆడపిల్లలు మూత్రం పోయకుండా మూత్రం ఆపుకుంటే ఎంతమంది, ఒక అమ్మాయి చనిపోయింది. ఇవాళ అవినీతి మొత్తం బయటికి మేము వచ్చింది. ఆ 40 లక్షల రూపాయలు ఏదైతే పిఎంసి ఫండ్ గురించి మేము అక్కడికి వెళ్తే ఆ విద్యార్థినిలు మాకు చెప్తే అప్పుడు వెళ్ళి బాత్రూమ్ చూసామన్నా, అప్పుడు వెళ్ళి చూసినాం బాత్రూమ్. అప్పుడు 40 లక్షల రూపాయల ఎజెండా అప్పుడు చూసినాం మేము. ఈ 40 లక్షల రూపాయల ఎజెండా నాకెట్లా చేసిందంటే, ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు చెప్పిండు 40 లక్షల రూపాయలు మేము ఫండ్ పెట్టించుకున్నాం మేయర్ గారితో, డిప్యూటీ మేయర్ గారితో. అప్పుడు మా కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళి ఏదో ఫండ్ పెట్టిందంట, ఏ డేట్ పెట్టిందని అప్పుడు మా ఎజెండా మా కార్పొరేటర్లు అడిగితే మా కార్పొరేటర్లు ఇచ్చారు.
ఈ ఒక కంటతడి పెట్టి ఈ అంత దోపిడీ ఇదంతా అవినీతి జరిగింది ఒక కంటతడి తోటి సమానం అంటే చెప్పండి. ఏడ్చి ఇవన్నీ తప్పులు పోతాయంటే ఒప్పుకుందాం. ఈ ఆడపిల్లల గోస ఎవరు చూడాలి? పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా మూత్రం పోయకుండా ఆడపిల్లలు ఏడుస్తున్నారు. దాని మీద క్వశ్చన్ చేసిన పాత గోడలకి 2 దర్వాజాలు ఎక్కించిన ఒకలి 4 వెంటిలేటర్లు పెట్టినాం. 40 లక్షల రూపాయలు అయితే మీడియా మిత్రుల్ని అడుగుతున్నాను, 40 లక్షల రూపాయలు అయితే దానికి టెండర్ రాలేదన్నావు, ఎంబుకు రాలేదన్నావు. ఒక ప్రజాప్రతినిధి అయితే నీకు అన్ని తెలుస్తాయని అన్నావు. ప్రజాప్రతినిధి అయితే కాదు, ఈ రోజు నన్ను పార్టీ గుర్తించి ఈ రోజు నాకు బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతతోటి మాట్లాడుతున్నా. ఇవాళ బడంగపేట కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి సమస్యల మీద అనేక పోరాటాలు చేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అండగా ప్రజల సమస్యలు చాలా తీర్చినాం. ఈ రోజు ప్రశ్నిస్తే పిచ్చి పిచ్చి మాటలు అంటున్నావు, ఖబర్దార్ అంటున్నావు, జాగ్రత్త అంటున్నావు. ఈడ ఓడి భయపడేవారు ఎవరు? బరాబర్ ప్రశ్న ఇస్తాం, బరాబర్ క్వశ్చన్ చేస్తాం. అంతేకాకుండా మేయర్ గారు, గౌరవ మేయర్ గారు ఈ యొక్క కార్పొరేషన్లో ఎలాంటి తప్పు జరగలేదు అంటున్నావు. మళ్ళీ 10 మంది అధికారులను ఎందుకు సస్పెండ్ చేసిండు? నేను అడుగుతున్నా, ఈరోజు 10 మంది అధికారులు ఎందుకు సస్పెండ్ చేసిండు సమాధానం చెప్పండి. ఈ 10 మంది అధికారులను సస్పెండ్ చేస్తే మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కర్ణన్ గారు మళ్ళీ తప్పు చేశారా వీళ్ళని సస్పెండ్ చేసి? ఏ తప్పు లేదే కర్ణన్ గారు సస్పెండ్ చేశారా? గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళని మున్సిపల్ శాఖ మంత్రి మన ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాల ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది. ఒక్క బడంగపేట్ కార్పొరేషన్లోనే ఏసీబీ అధికారులు, విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేసి దర్యాప్తు చేసి 10 మంది అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం జరిగింది అధికారికంగా జరిగిన కుంభకోణం ఎంతయ్యా అంటే 122 కోట్లు. మరి 122 కోట్లు అధికారికంగా జరిగితే అనధికారికంగా ఎంత జరిగిందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. ఇప్పుడు మొన్న మన మాజీ మేయర్ గారు సిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళను నన్ను ఈ విధంగా వేధిస్తున్నారు అని చెప్పి కంటతడ పెట్టింది. అమ్మ, ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయడం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది, మహిళలను ఎప్పుడు అగౌరవపరచదు. మీరు చేసిన వాటిని కప్పిపుచ్చుకోవడానికి మీడియా సమావేశం పెట్టి కంటతాడి పెట్టినంత మాత్రాన సమస్యలు సమసిపోవు. మహిళగా మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మేము మహిళగా మిమ్మల్ని ఎలాంటి వాడకూడని పదాలు వాడలేదు. మేము ఇప్పటికీ కూడా మహిళగా గౌరవిస్తున్నాం. ఇక్కడ జరిగిన కుంభకోణానికి బాధ్యులు ఎవరు? మీరు మేయర్ 5 సంవత్సరాలు చేసిర్రు, మీ భర్త నగర పంచాయతీగా ఉన్నప్పుడు వైస్ చైర్మన్గా చేసిర్రు, మీరు 5 సంవత్సరాలు బాలాపూర్ గ్రామానికి సర్పంచ్గా చేసిర్రు. మరి మీరు మేయర్గా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. మొన్న మీరేమంటారు, నేను మేయర్గా దిగిపోయిన తర్వాత జరిగింది అంటారు. న్యాయ విచారణ జరపమనండి. ఇప్పుడు మున్సిపల్ శాఖ మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏ విధంగా అయితే పారదర్శకంగా అధికారులు ఏదైతే విచారణ చేసి ఈ ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడిరని చెప్పి సస్పెండ్ చేసిర్రో, ఈ 10 మందే బాధ్యుల దీనికని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ 122 కోట్లకు 10 మంది అధికారులే బాధ్యులా? దీని వెనకాల ప్రజాప్రతినిధుల హస్తం లేదే వాళ్ళు ఇదంతా చేసిర్రా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటంటే, అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే మాజీ మేయర్ గారు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచే బీఫామ్ తీసుకొని కార్పొరేటర్గా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకొని మేయర్ అయినారు. మేయర్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మళ్ళా తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏ కండువా కప్పుకున్నా మద్యం అదే సీసం మారింది తప్ప మద్యం సారాయి అదే ఉన్నది. కాబట్టి దీన్ని సమగ్రమైన విచారణ జరిపి ఈ 122 కోట్లు సస్పెండ్ చేశారు. మరి ఈ 122 కోట్లు ఎవరి జోబులకు పోయినాయి? ఇవన్నీ భర్తీ చేసే బాధ్యత ఎవరిది?
ఇదంతా ప్రజల సొమ్ము, ప్రజలు కష్టపడి ట్యాక్స్ల రూపంలో కట్టింది. తిని తినక ప్రతి సంవత్సరం ముక్కు విండి జనవరి రాగానే వసూలు చేస్తారు. కాబట్టి ఈ 122 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసే వరకు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టది. ప్రజల వద్దకు వెళ్తాం, గడప గడప కరపత్రం పంచుతాం. మీరు మీరు మేము సత్యహరిచంద్రులమని నిరూపించుకోవాలంటే మరి రండి. మీరు మీ హయాంలో 15 సంవత్సరాలు నగర పంచాయతీ ఏర్పడ్డది, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డది, 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా. ఉన్నప్పుడు మరి మీరు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఒక మామూలు పేదవాడు 100 గజాలు ఇల్లు కట్టుకుంటే అధికారులు వచ్చి ఈ పర్మిషన్ ఉందా, అది ఉన్నదా, ఇది ఉన్నదా అంటారు, సెట్ బ్యాక్స్ ఉన్నాయా అని సతాయిస్తారు. మరి బడంగపేటలో మెయిన్ రోడ్ 100 ఫీట్ల రోడ్ ఏదైతుందో దీనికి ఎన్నో కమర్షియల్ బిల్డింగ్లు కట్టిరు. ఈ బిల్డింగ్లకు ఏమైనా సెట్ బ్యాక్ ఉందా? ఇప్పుడు రేపు పొద్దుగల రోడ్ వైడ్ అవుతుంది, ఆ షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి, బండ్లు వచ్చిన కార్లన్నీ ఎడబెడతారు, బైకులన్నీ ఎడబెడతారు, రోడ్ల మీద పెడతారా? ఇదేనా మీరు చేసింది? మీ పారదర్శకత అంతా ఏందో ఇడనే తెలుస్తుంది. అమ్మ కన్నీరు పెట్టంగానే తప్పు ఒప్పు అయిపోదు. మహిళగా ఇప్పుడు కూడా గౌరవిస్తున్నాం. మీడియా సోదరులందరికీ చెప్తాం, మిమ్మల్నే కాదు రాజకీయాల్లోకి వచ్చే మహిళలందరికీ స్వాగతం చెప్తుంది భారతీయ జనతా పార్టీ. మహిళలు కూడా 33% కాదు 50% ఉండాలి, 60% ఉండాలి. కానీ మహిళను అని చెప్పేసి ఏది పడితే అది చేస్తే కూడా జనాలు చూస్తూ ఊరుకోరు. అది మీకు తగదు. మీరు కూడా బాధ్యత వహించాలి. ఖచ్చితంగా బాధ్యత మీ మీద ఉన్నది. మీరు రండి. మీరు తప్పు చేయని వాళ్ళు అయితే కంటతాడు పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు రండి. మీ హయాంలో ఈ 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల క్రితం లేఅవుట్లలో ఎన్ని పార్కులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పార్కులు ఉన్నాయి మొత్తం తిరుగుదాం. మీడియా మిత్రులందరినీ, అన్ని పార్టీల మాజీ ప్రతినిధులు రండి, ఎమ్మెల్యే గారు రావాలి, కలెక్టర్ రావాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే అధికారులు అందరు రండి. పాత పార్కులు ఏమున్నాయో మొత్తం తీసేద్దాం. మనం 91, 92లో అయిన లేఅవుట్లు ఉన్నాయి, కొన్ని 100 ఎకరాల గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి, అందులో ఉన్న కొన్ని లక్షల గజాలు ఇవాళ అన్యాక్రాంతమైంది. అవి మీ పేర్ల మీద, మీ బెనామీల పేర్ల మీద లేవా? మేము నిరూపిస్తాం. ఉన్నాయని మేము నిరూపిస్తాం, లేవని మీరు నిరూపించుకోండి. ప్రభుత్వ స్థలాలు మీకు ఇంకొక విషయం చెప్తున్నా. బాలాపూర్ పరిధిలో ఉన్నటువంటి సాయినగర్ బస్ స్టాప్లో అక్కడ ఒక 3 ఎకరాల 10 గుంటలు ప్రభుత్వ స్థలం ఉంది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మన దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వచ్చి 60 గజాల ప్లాట్లు చేసి పేద ప్రజలకు ఇద్దామని చెప్పేసి అక్కడ శిలాఫలకం వేసిన ఆధారాలు ఉన్నాయి. వాటిని ఈరోజు మీరు తెలంగాణ వచ్చింది, ఆ ఆధారాలు లేకుండా చేసి ఆ 3 ఎకరాల 10 గుంటలు అన్యాకాంతమైంది. ఇవాళ ఆడ గజం ఎంత ఉందో తెలుసా మిత్రులారా? మినిమం 80 నుంచి ₹1,00,000 గజం వర్త్ చేస్తుంది. మరి ఇవన్నీ ఎవరి పేర్ల మీద ఉన్నాయి? ఎట్లా అయింది? ప్రభుత్వ స్థలము ఒక ప్రైవేటు వ్యక్తుల పేరు మీద ఎట్లా అవుతుంది? ఈ అధికారుల ప్రమేయం లేనిది, పొలిటికల్ లీడర్ల ఐ ఇన్ఫ్లుయెన్స్ లేనిది ఇదంతా సాధ్యమవుతుందా? మీరు చెప్పండి మిత్రులారా. ఇన్ని కోట్ల కుంభకోణం జరిగి మాకు ఏమి తెలియదు, మేము మొత్తం సత్యహరిచంద్రుల కుటుంబీకులం, మమ్మల్ని ఎవ్వరేమనొద్దు అంటే ఇది కాదు. రాజకీయంలో తప్పు చేసినప్పుడు ప్రతిపక్షంగా ప్రశ్నిస్తాం, ఎండగడతాం, తట్టుకునే శక్తి ఉండాలి. మీరు తప్పు చేయనట్లయితే రండి, మరి ఈ పార్కులన్నీ బయటికి తీద్దాం, ఈ 122 కోట్ల జమ చేపియండి, ప్రజలందరూ హర్షిస్తారు. ఇదంతా మన సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. కష్టపడి చెమచెమాని కష్టపడి పన్ను రూపంలో కట్టిన డబ్బులు, ఆ 122 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏడ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. దీనిపైన కఠినమైన విచారణ జరగాలి, దోషులు ఎవరో తేలాలి, దోషులని తేలితే వాళ్లకు శిక్షలు కూడా పడాలి. జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. అందులో ప్రాథమికంగా 122 కోట్లకు పైననే అని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి రిపోర్టు నివేదిక సమర్పించడం జరిగింది. తదనుగుణంగా కమిషనర్ గారు ఈ అవినీతికి సంబంధం ఉన్నటువంటి 10 మంది అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. అందులో 2 కమిషనర్ స్థాయి నాయకులు, 2 ఏఎంసీ మేనేజర్లు, 3 డిప్యూటీ ఇంజనీర్లు, 1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, శానిటేషన్ వర్క్ ఇన్స్పెక్టర్, ఇంకొకరు ఆడిట్ ఆఫీసర్.